నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ విశ్లేషణలో మనం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరున్నారు, ఏం జరుగుతోంది, పెద్ద తలకాయలు ఇందులోకి బయటకు వచ్చే అవకాశం ఉందా, అసలు ఇది ఎక్కడి దాకా వెళుతుంది, కొన్ని అరెస్టులు జరిగాయి, ఇంకా ఎక్కడి వరకు అరెస్టులు వెళ్తాయి అనేది మాట్లాడదాం. అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్? ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటంటే, కేంద్ర హోమ్ మినిస్ట్రీ అధీనంలో ఉండే సంస్థలు, ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా సంస్థలు, సిబిఐ కానివ్వండి, ఐడి కానివ్వండి, లాంటి సంస్థలు హోమ్ మినిస్ట్రీ అనుమతితో ఎవరి ఫోన్ అన్నా వాళ్ళు ట్యాప్ చేయాలంటే, ట్యాపింగ్ అంటే రహస్యంగా వాళ్ళ కాల్స్ని వినడము లేదా రికార్డ్ చేయడము. అంటే నేషనల్ సెక్యూరిటీ పరిరక్షణలో భాగంగా ఈ రకమైన ఒక విధానము, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెయ్యొచ్చు. ఎవరి మీదన్నా కాన్స్పిరసీ కుట్రలు చేస్తారన్న అనుమానం కానీ, లేకపోతే ఏమైనా సస్పీషియస్ మూమెంట్స్ ఉన్నాయి అంటే, అయితే ఖచ్చితంగా ఇది హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన అనుమతి ద్వారానే. దీని ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎంత సెక్యూరిటీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది చేయకపోతే, ఇవన్నీ ఓకే చేయించుకుని అక్కడ ఆథరైజ్డ్ సిగ్నేచర్స్ అన్నీ అయిన తర్వాత మాత్రమే చేయాలి. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ట్యాపింగ్కి పాల్పడితే అది చాలా కఠినమైన శిక్షకు, 3 ఏళ్లకు పైగా శిక్షార్హమైన నేరం. మరి ఇవాళ ఏం జరుగుతుంది? గతంలో అపోజిషన్లో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి అత్యంత సమీపంలో దాదాపు 2 కిలోమీటర్ల రేడియస్ పరిధిలోనే ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసి, ఆ ఎక్విప్మెంట్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రతి కదలికను, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంభాషణలు, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, బంధువులేంటి, మిగతా అంటే ఎలక్షన్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, లేకపోతే స్ట్రాటజీలు ఏంటి, రకరకాలుగా ప్రతి దాన్ని మానిటర్ చేసి ట్యాప్ చేసి గత ప్రభుత్వంలో పెద్దలకు అందజేశారని, ఆ పెద్దల వాళ్ళ ఆర్డర్తోనే, సూచనతోనే మొత్తం వ్యవహారం జరిగిందని. ఇందులో అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ప్రధానమైన పాత్రధారిగా ఉన్నారని, అలాగే భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, అలాగే తిరుపతన్న, ఆయన ఏంటంటే ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ ఆయన. ఈ మొత్తం వ్యవహారం కదలడానికి తేగ ఎక్కడంటే ప్రణీత్ రావు డిఎస్పీగా ఉన్నారు. పంచకోటకు సంబంధించి అక్కడ వీళ్ళ కార్యకలాపాలు ఇవన్నీ జరిగేవి. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఎర్రబెల్లి పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. ఎర్రబెల్లికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే ప్రణీత్ రావుకి ఏదో దగ్గర బంధుత్వం ఉందని, వాళ్ళ ఊళ్ళో కూడా దీనికి సంబంధించిన కొన్ని సెంటర్లు పెట్టారని చెప్పి. అయితే ఫ్యాక్ట్స్ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నాయి. కొన్ని హార్డ్ డిస్క్లు మూసీ వంతెన కింద దొరికాయి అని చెప్పి, అంటే మూసీ నదిలో విసిరేస్తే అవి వంతెన కింద దొరికాయి అంటే వాటిని నాశనం చేసే ప్రయత్నం చేశారు ఎవిడెన్సెస్ని అనేది కూడా ఒకటి ఆరోపణ. ప్రస్తుతానికి వీళ్ళందరూ కొంతమంది జైల్లో ఉన్నారు. ప్రణీత్ రావు మొదట్లో అరెస్ట్ అయ్యి ఆయన చెప్తున్న ఇన్ఫర్మేషన్ ద్వారానే వీళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి భుజంగరావు కానీ, లేకపోతే మిగతా సీనియర్ ఆఫీసర్లు కానీ అమెరికా లేదా లండన్ ఇలాంటి చోటకు పారిపోయారని, ఒక ఛానల్కి సంబంధించిన అధిపతి వారి విషయం కూడా ఇందులో వస్తుంది. అతను కూడా ప్రస్తుతానికి దేశంలో లేరు అని, పూర్తిగా వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. సో వీళ్ళందరూ కలిసి కేవలం రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కొందరు ముఖ్యులవే కాకుండా ప్రైవేటు వ్యక్తులను, సంస్థలను కూడా బెదిరించి వారి నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించేలాగా, అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించేలాగా ఫోర్స్ చేశారని, ప్రెజరైజ్ చేశారని, అలాగే వాళ్ళు వ్యక్తిగతంగా లాభం పొందేలాగా బెదిరింపులు కూడా చేశారని కూడా రకరకాలుగా వస్తున్నాయి. ఇవాళ రఘునందన్ బీజేపీ నేత ఆయన మాట్లాడుతూ, ఇందులో కేవలం అధికారులు కాదు, వీళ్ళు ఎవరు అడ్రస్తో పనిచేశారో వాళ్ళ పేర్లు కూడా బయటకు రావాలి అని, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ల మీద కూడా విచారణ చేయాలి, సిబిఐ ఎంక్వైరీకి పిలవాలి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అంతకుముందు ఆయన బీజేపీలో ఉండేవారు, ఆయన కూడా తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది, తనతో పాటు ఇంకా కొంతమంది ట్యాపింగ్ జరిగాయి అని చెప్పి దాని మీద కూడా విచారణ చెయ్యాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఫోన్ లైన్స్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇప్పుడు ఇక్కడే జరిగిందా, గతంలో కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అనేక మందికి శిక్షలు పడ్డాయి. అంటే ఓన్లీ నేషనల్ సెక్యూరిటీకి భంగం కలుగుతుంది అన్నప్పుడు మాత్రమే
ఈ ట్యాపింగ్ చేయడానికి అది కూడా నేను చెప్పినట్టుగా ప్రత్యేకమైన అనుమతుల ద్వారా ఆథరైజ్డ్ సిగ్నేచర్స్ ద్వారా ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎక్విప్మెంట్ తెప్పించేసుకుని ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి ప్రముఖంగా వినిపించేది ఏంటంటే టెక్నికల్గా చాలా చాలా ముందు వరుసలో ఉన్న చాలా అడ్వాన్స్డ్గా ఉన్న ఇజ్రాయెల్ నుంచే ఎక్విప్మెంట్ అంతా వస్తుంది అని. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది వాళ్ళు ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ ద్వారా ట్యాపింగ్ జరుగుతోందని. అప్పటి వెంకటేశ్వరరావు, అప్పుడు ఎస్బీఐ చీఫ్గా ఉన్న వెంకటేశ్వరరావు మీద కూడా చర్యలు ఆయన జైలుకెళ్ళి ఇవన్నీ కూడా జరిగాయి. సో మరి ఇప్పుడు ఇది ఎవరికి చుట్టుకుంటుంది? కేవలం అధికారుల స్థాయిలో మాత్రమే ఆగిపోతుందా? లేకపోతే ఎవరి సూచనలతో, ఆర్డర్స్తో, ఇన్స్ట్రక్షన్స్తో పనిచేశారో వాళ్ళకి సంబంధించిన పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇప్పటికైతే దీని మీద ఎవరు నోరు మెదపట్లేదు. అంటే రేవంత్ రెడ్డి కానీ ఇతరులు కానీ వాళ్ళు అనేది ఏంటంటే ఇందులో ఎవరున్నా కూడా అందరినీ బయటికి తీసుకురావడమే లక్ష్యం. అందుకే దీని మీద పెద్దగా ఎవరు కామెంట్స్ చేయట్లేదు. ఎందుకంటే దీన్ని ఎక్కడ డైల్యూట్ చేయకూడదు అనేది ప్రభుత్వం లేకపోతే సీనియర్ అధికారుల ఆలోచనలా కనిపిస్తోంది. ఈ తీగను అలా లాక్కుంటూ వెళితే అసలు ఎక్కడుంది, దీనికి రూట్ ఎక్కడుంది అనేది బయటకు వస్తుంది. మరి నిజంగానే ఇందులో అప్పటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పెద్దలు ఎవరైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, అథారిటీ ఇచ్చారో మరి వాళ్ళ పేర్లు బయటకు వస్తాయా? వాళ్ళ మీద కూడా విచారణ జరుగుతుందా? తెలియాల్సింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితకి మళ్ళీ 14 రోజుల కస్టడీ విధించింది. ఈడీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఆవిడ అరెస్ట్ అయ్యారు. ఈడీ కస్టడీకి తీసుకుంది. ఇప్పుడు రిమాండ్ 14 రోజులు పడింది. అలాగే ఇందులో కేజ్రీవాల్ వారికి సంబంధించి ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. సో మొత్తం మీద ఈ వ్యవహారం ఈ తెలంగాణలో ప్రధాన పార్టీగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీని అయితే ఇబ్బందుల్లోనూ పెడుతోంది. రేవంత్ రెడ్డి రావడంతోనే ఆయన ప్రభుత్వం కూలిపోతుందని ఒకరు, లేకపోతే ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని ఒకరు, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చివరికి అది పొలిటికల్గా పక్కన పెడితే ముందు సెల్ఫ్ ప్రొటెక్షన్ వాళ్ళని వాళ్ళు ఫేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఈ ట్యాపింగ్ వ్యవహారం నుంచి బయటపడడానికే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. బట్ తప్పు ఎవరు చేసినా కూడా శిక్షకి అర్హులే. చట్టం మరి ఆ విధంగా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. చూద్దాం ఇందులో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలుతుంది, ఎవరెవరు అరెస్ట్ అవుతారు లేకపోతే ఎవరెవరు ఎక్విట్ అవుతారు, ఈ విషయాలను తెలుస్తాయి. మళ్ళీ మరో అంశం మీద మీతో మాట్లాడతా. దిస్ ఇస్ రుషి సైనింగ్ అవుట్.